వైసీపీ అధినేత జగన్ నెల్లూరు జిల్లా పర్యటన పోలీసులు వర్సెస్ వైసీపీ నేతలుగా మారింది. రేపటి పర్యటనకు ఆంక్షలతో అనుమతిచ్చారు. హెలీప్యాడ్ దగ్గర 15 వాహనాలకు 10 మంది నేతలకు మాత్రమే అనుమతిచ్చారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి దగ్గర 100 మంది మాత్రమే ఉండాలని కండిషన్ పెట్టారు పోలీసులు. ప్లకార్డులు, పోస్టర్లు ప్రదర్శించకూడదని 30 యాక్ట్ అమల్లో ఉందని స్పష్టం చేశారు. వాహనాల డ్రైవర్ల ఆధార్ కార్డులు, వారి వివరాలను తమకు అందించాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. ఉదయం 10 గంటలకి చెముడుగుంట సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు జగన్. అక్కడి నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న జిల్లా జైలు వద్దకు వెళ్తారు. జిల్లా జైలు దగ్గరికి వెళ్లటానికి 3కే అనుమతిచ్చారు. కాకాణితో ములాఖత్ అయిన తర్వాత నెల్లూరులో ఉండే కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న నివాసానికి వెళ్తారు జగన్. పోలీసులు పెట్టిన ఆంక్షలపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం జగన్ ప్రజాదరణ కలిగిన నేతని కావాలనే పోలీసులు ఆంక్షలు పెడుతున్నారని మండిపడుతున్నారు. జగన్ను చూసేందుకు వచ్చే అభిమానులను తాము ఆపలేమని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటన పోలీసులకు సవాల్గా మారింది.